కానీ ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి మేడం. 30 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. నాకు తెలిసి మొదటి దశ నుంచి ఉన్నారు. అసలు హైదరాబాదు మీకు ఇక హైటెక్ సిటీ అనే ప్రాంతమే తెలియదు అప్పుడు ఎవరికి, అసలు లేదు. ఇవన్నీ పొలాలు. మీకు జూబ్లీస్ వరకు ఎండింగ్. మీరు చాలామంది మీరు ఇంకా చెప్తారు అమీర్పేట వరకే ఉండేది, జూబ్లీస్ కూడా ఉండేది కదండి. అప్పటి నుంచి మీరు రియల్ ఎస్టేట్ చూస్తున్నారు. హైదరాబాద్ ఏ విధంగా గ్రోత్ అయింది, ఎలా అయిందని మీకు కళ్ళారా మీరు చూశారు. దీనికి ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టారో కూడా చూశారు మీరు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో అందులో మీకు తెలుసు. ఇదే విధంగా అమరావతిలో కూడా ఇంతకంటే సమూలమైన మార్పులు చూడకపోతున్నామా రాబోయే? ఇదైతే 30 సంవత్సరాలు పట్టింది మనకి, అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు మనకి అనేది ఒక ప్రశ్న. చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటండి, ఏ ఆటంకాలు రాలేదనుకోండి, ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఆయన చేతిలో ఉండింది అనుకోండి, ఒక 25% 30% అయితే పని జరిగి ఉండేదిగా. అవును మేడం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అయింది కదా. అందుకని ఏంటంటే రాజకీయ పదవులు కూడా, అధికారం కూడా చాలా ఇంపార్టెంట్ అభివృద్ధికి. అభివృద్ధి అధికారం అనేది రెండు ఒకదాన్ని ఒకటి డెవలప్ చేసుకుంటాము, డిపెండ్ అయ్యి ఉంటాయి, ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి అధికారము రాజకీయము. మరి అభివృద్ధి ఇవన్నీ కలగలిసిన విషయాలు. మరి ఆయన అధికారం ఉండాలి వచ్చేసారికి కూడా, కనీసం ఆయన విజన్ పనిచేయాలి అంటే ఆ విధంగా మీరు అన్నట్లు ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అయినట్టు అది డెవలప్ అవ్వాలి అంటే ఆయనకి చేతి నిండా సమయం ఉండాలి, నిధులు ఉండాలి. ఇవాళ ఆ రెండు ఉంటే గనక ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం పోయినసారి ఒకసారి మనం ఏం మాట్లాడుకున్నామంటే, తెలంగాణ అయిపోయిన తర్వాత అమరావతికి తెలంగాణకి మధ్యలో ఉన్న ప్రదేశము విపరీతంగా డెవలప్ అవుతుంది అని చెప్పాం మనం. అవునా? చాలామంది కనెక్ట్ అయ్యారు, నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు. మరి ఇవాళ రైల్వే లైన్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఈ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఔటర్ రింగ్ రోడ్డు బయట అనేంత డెవలప్మెంట్ వచ్చింది హైదరాబాద్లో. ఇప్పుడు అక్కడ కూడా అంతే అవుతుంది, ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఔటర్ రింగ్ రోడ్డు బయట. ఇప్పుడు రైల్వే లైన్ ఒకటి. ఈ రైల్వే లైను వల్ల ఒక వ్యక్తి అమరావతి నుంచి తెలంగాణలోకి రావాలి అంటే మంచి స్పీడ్ రైలు అయితే కనుక జస్ట్ 15 మినిట్స్లో వచ్చేయచ్చు. ఆ టెక్నాలజీ ఇంకా ఇండియా రాలేదు కాదు. ఇప్పుడు వీళ్ళకి కృష్ణానది మీద నుంచి బ్రిడ్జ్ చేశారు కదా, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ చేస్తున్నారు కదా. ఈ వేసినప్పుడు అమరావతి నుంచి నేషనల్ హైవే మీదకి వచ్చేసిన తర్వాత నేషనల్ హైవే మీద నుంచి ఎన్ని రూపాయలు ఎంత దూరం ఉందనుకుంటున్నారు? అంటే నేను తెలంగాణకి వచ్చేది, హైదరాబాద్ తెలంగాణకి ఎంటర్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఎటు వెళ్ళాలనేది వాళ్ళ అవసరాన్ని బట్టి వెళ్తారు. మీరు హైదరాబాద్ నెలకి కొంచెం అంత టైం లేదు, హైదరాబాద్ రైల్వే ట్రాక్లో హైదరాబాద్ వస్తారా, హైదరాబాద్ వస్తున్నా సమయం తగ్గుతుంది. తెలంగాణకి ఎంట్రీ అవ్వడానికి కేవలం 15 నిమిషాలు అంతే అమరావతి నుంచి. మరి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్లో వచ్చిస్తే 1 గంట పట్టవచ్చు. అమరావతి నుంచి జగ్గైపేట దాటేసేస్తే తెలంగాణనే కదా. అందుకని ఏ రకంగా చూసినా ఈ మధ్య ప్రాంతము ఈవేళ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మధ్య ప్రాంతంలోనే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఏరియాలో కొంచెం గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రభుత్వం కొంచెం కుదుటపడిన తర్వాత, ఈ అమరావతి ప్లానింగ్ అయిన తర్వాత ఈ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన మామూలు వాళ్ళకి ల్యాండ్ ఉందనుకోండి. ఇప్పుడు హైటెక్ సిటీ ఉందండి, హైటెక్ సిటీకి ఇచ్చిన తర్వాత హైటెక్ సిటీ పక్క భూమి నాకు తెలిసి 1000-1200 అండి గజం. 1000-1200 హైటెక్ సిటీ రాకముందు, సైబర్ టవర్స్ రాకముందు ఆ లొకేషన్లో 1000-1200 గజం. 1000-1200 నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? అంటే మురళీమోహన్ గారిది 700కి అమ్మారన్నది నిజమేనా? నిజమే. జేబీ అవును, 700కి. ఆయన ఎప్పుడు మార్కెట్ రేట్ మీద 40% ఎక్కువ కమ్ముతారు. అది ఆయన బ్రాండ్ వాల్యూ. ఇది అప్పటికే ఎప్పటికైనా ఆయన డే 1 నుంచి ఆయనకు బ్రాండ్ వాల్యూ ఉంది. అప్పటికైనా అది ఎక్కువ రేటు పెట్టినా ఆయన దగ్గర కొనేవాళ్ళు. ఇప్పుడు ఆయన దగ్గర ఒకసారి కొని ఊరుకోరు ఎవరైనా సరే. డబ్బులుంటే గనక వెంచర్ బై వెంచర్ కొంటుంటారు. ఆయన పాత వాళ్ళకే అయిపోతాయండి సగం ప్లాట్లు ఆయన రిజర్వ్ చేసి పెట్టుకుంటాడు. ఆయన ఒక్కసారి వెంచర్ స్టార్ట్ చేసి అమెరికా వెళ్ళి వచ్చాడంటే అయిపోతాయి. ఏంటి మేడం అంత కరెక్ట్గా చేస్తే ఎవరికైనా ఉంటాయండి. ఇప్పుడు కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ట్రెండ్ సెట్ బిల్డర్స్. ఆయన దగ్గర కొందామని ఎందుకు అనుకుంటారు? బ్రాండ్
వాళ్ళకి పైగా వాళ్ళకి రాజకీయాలతో కూడా సంబంధం లేదు. సంబంధాలు ఉండవు. ఇప్పుడు రామేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, మై హోమ్ గ్రూపు, ఆయన ప్రభుత్వాలతో అంటగాగుతాడు కాబట్టి ఆయనకి పనులు బాగా కావచ్చు, అది వేరే విషయం. కానీ కేఎల్ నారాయణ లాంటి వాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు ఆయన వ్యాపారాన్ని రాజకీయాన్ని చాలా ఆమడ దూరం పెడతారు. మురళీమోహన్ గారు ఆ 700 అమ్మిన గజం ఇప్పుడు ఎంత ఉంది మేడం అదే ప్లేస్? అట్లీస్ట్ 3 లక్షలు ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ 3 లక్షలు ఉంది. సో అలాంటి పరిస్థితులు అమరావతిలో ఎక్కడ రాబోతున్నాయి అంటే అమరావతి హార్డ్ కోర్ ఏరియా ఏదైతే ఉందో, కోర్ అమరావతి ఉందో, కోర్ అమరావతికి ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. 4-5 ఏళ్ళు పట్టొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడున్న వాళ్ళు 4-5 ఏళ్లలో అట్లీస్ట్ 2 లక్షలు వాళ్ళకి రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ 40,000 అంటున్నారు, 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు. ఆ 60,000 ల్యాండ్ జాగ్రత్త పరుచుకుంటే గనక 4 సంవత్సరాల్లో ఈ మిగతా డెవలప్మెంట్లన్నీ అయిపోయే పరిస్థితిలో అక్కడ ఉన్న ప్రైవేట్ ల్యాండ్కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క రైతుకి 1400 గజాలు ఇస్తున్నారు కదా, ఎకరం తీసుకున్న రైతుకి 1400 గజాలు ఇస్తున్నారు కదా. వాళ్ళు కాపాడుకోగలిగితే కనుక దాన్ని, ఆ ప్లాట్ని అమ్ముకోకుండా ఉంటే కనుక అవసరాల కోసమో లేదంటే కార్లు కొనుక్కుంటానికో జల్సాల కోసం అమ్ముకోకుండా ఉంటే కనుక చక్కగా వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారు. ఇక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు ఓల్డ్ బాంబే హైవేలో కేర్ హాస్పిటల్ దగ్గర జైబేరీ పైన్ వ్యాలీ అని చెప్పి మురళీమోహన్ గారు వేశారు. ఇప్పుడు అక్కడ 2.5 లక్షలు ఉంది గజం కేర్ హాస్పిటల్ వెనకమాల. అది అమ్మింది ఎంత అండి అప్పుడు? మహా అయితే 1200-1500కి అమ్మారు ఆయన గజం. అంటే హైటెక్ సిటీ తర్వాత వేసింది. కొండాపూర్లో కూడా ఒక వెంచర్ ఉంది ఆయనది, అక్కడ 3 లక్షలు ఉంటుంది రేటు. అక్కడ ఇంతే ఇలాంటి రేట్లకే అమ్మింది. మళ్ళీ 4 సీజన్స్ అని చెప్పి గౌల్దొడ్డి దగ్గర ఒక లేఅవుట్ వేశారు. ఆ 4 సీజన్స్ లేఅవుట్లో 24 గంటల్లో మామూలు వాళ్ళు ఎవరో వెళ్ళి కొనలా, ఆన్లైన్లో అయిపోయింది లేఅవుట్ అంతా. ఆన్లైన్లో లేఅవుట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అసలు అక్కడ చూడండి గజం 2.5 లక్షలు. ఆయన ఎప్పుడు ముందు చూపుతో ఆలోచించి చేస్తాడు. అమరావతిలో కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టారు. ఆయన ఖచ్చితంగా ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆయన ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ రిపీట్ అవుతుంది మళ్ళీ. అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్ అన్నట్లు రిపీట్ అవుతుంది. కొనుక్కోవచ్చు, అట్లాంటి వాళ్ళని చూసి కొనుక్కోవాలి. అంటే ఇప్పటికి చాలా మంది అపోహాలతో ఉన్నారు మేడం, పెట్టొచ్చా లేదా అంటే 60,000 70,000 చెప్తున్నారు, పెద్ద ఎత్తున రేట్లు పెంచారని చెప్పి కొన్ని అపోహాలు అనేది కొంతమంది ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ కొనే వాళ్ళకన్నా అపోహలు సృష్టించే వాళ్ళు ఎక్కువైపోయారు అమరావతి విషయంలో. సో దీనిపై మీ స్పందన ఏంటి? మీరు అపోహలు వదంతులు నమ్మొద్దు. ఇప్పుడు అమరావతి ఏరియా హైదరాబాద్ అంత స్పీడ్గా పెరగకపోవచ్చు, కొంచెం స్లోగానే ఉండొచ్చు, కానీ పెరుగుతుంది, స్కోప్ ఉంది. అమరావతి ఏంటి నన్ను అడిగితే వైజాగ్ అయినా పెరుగుద్దండి, పెరగకుండా ఏది ఆగదు. విజయవాడలో ఇంకా పెరగటానికి ఏముంది, మొత్తం పెరిగి కూర్చుంది విజయవాడ. ఏదైనా అమరావతి చుట్టుపక్కల పొలాలు కావచ్చు, 29 గ్రామాలు ఊర్లలో స్థలాలు కావచ్చు, ఏవైనా కొనుక్కోండి మీరు. ఇప్పుడు వాళ్ళ కొండాపూర్ దగ్గర హాస్టల్స్ ఉన్నాయి, చూశారు కదా, తెలుసు మేడం. అంజయ్ నగర్లో ఆ హాస్టల్స్ రెంట్లు ఎంత అనుకుంటున్నారు? చెప్పలేము. అన్నీ మీ కళ్ళ ముందే జరిగాయి అన్నీ. అసలు ఈ రోజుకి గత సంవత్సరం వచ్చినాయి అక్కడ సిమెంట్ రోడ్లు. అవును, కరెక్ట్. మీరు ఊహిస్తారా? ఇంత హైదరాబాద్లో, ఇంత కోర్ హైదరాబాద్లో మట్టి రోడ్లు ఉన్నాయంటే, మట్టి రోడ్లు ఉన్నా వెళ్తున్నారు, ఉంటున్నారు, జనాలు ఉంటున్నారు, స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంప్లాయీస్ ఉంటున్నారు. రేపొద్దున మీరు ఆ 29 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఊళ్ళల్లో మీకు స్థలం దొరికినా కొనుక్కోండి నేను ఏ ధైర్యంతో చెప్తున్నాను అనుకుంటున్నారు? రేపు అక్కడ ఐటీ డెవలప్ అయింది అనుకోండి, ఆ ఊర్లో ఏదన్నా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు రెంట్కి ఇచ్చుకుంటే డబ్బులు వస్తా, హాస్టల్ కట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆదిబట్టలు చూడండి, హైదరాబాద్లో ఆదిబట్టలో హాస్టల్స్ పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఆదిబట్టలో టాటా కంపెనీ వెళ్ళింది, ఎవరన్నా ఊహించారా అటువైపు టాటా కంపెనీ వెళ్తుందని?